శ్రీమాత్రే నమః. దుర్గమ్మ బిడ్డలందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా జీవితాన్ని గడపాలని అమ్మను వేడుకుంటున్నాను. అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, మామాతే మహాకాళి. అమ్మ మహాకాళి రూపంలో మమ్మల్ని సదా రక్షిస్తూ, దుర్గా రూపంలో దుష్టులను శిక్షిస్తూ, ప్రతి ఒక్కని రూపంతో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మా చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచి మమ్మల్ని ప్రతి ఒక్క సుఖ దుఃఖాలను నుంచి మీరు ముందుకు తీసుకెళ్తూ, మాకు కష్టం వచ్చినప్పుడు మీరు తోడుండి అన్ని రకాలుగా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని సదా కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు తల్లి జగన్మాత. అమ్మ శంకరి, శాంభవి, వైష్ణవి, త్రిలోకధారిణి, త్రిపురసుందరి. అమ్మ జగన్మాత, మీ బిడ్డల కోసం, మీ బిడ్డలందరూ మంచిగా ఉండడం కోసం మీరు ఈరోజు మా కోసం ఏ సందేశం ఇవ్వడానికి వచ్చారు తల్లి, ఏం చెప్పడానికి వచ్చారో తెలియజేయండి అమ్మ జగన్మాత. అమ్మ చెప్పేది శ్రద్ధగా వినండి. ఇవి మీకు చాలా ముఖ్యమైన విషయాలు. ఇవన్నిటిని మీరు మీ కుటుంబ సభ్యులు అమ్మ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా విని మీరు పాటించండి. తప్పకుండా పాటించడం వల్ల ఏమవుతుందంటే తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే అమ్మ మీ శత్రువుల నుంచి, అందరి నుంచి మిమ్మల్ని కాపాడాలి అంటే అమ్మ చెప్పిన విధంగా మీరు చేస్తూ ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. ఇంకా అమ్మ మాట మనం విందాం. మీరు కొన్ని తప్పులు చేశారు. అది తెలిసి తెలియక అయి ఉండవచ్చు. కొన్ని తప్పులని మీరు పెద్దగా పట్టించుకోలేదు కూడా, వదిలేశారు. ఈ తప్పులు మీ రిలేషన్ పరంగా అయి ఉంటాయి, చేశారు. అది ఏ రకమైన తప్పులు అంటే అసలు ఇది చాలా చిన్న తప్పేలే అన్నట్టు లైట్గా వదిలేసిరనమాట. అలా కాదు. మీరు ఏదైనా చేసేటప్పుడు బాగా ఆలోచించండి. అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాట ఏదైనా సరే కొంతమందికి అది నచ్చకపోవచ్చు, ప్లస్ వాళ్ళ మనసు బాధపడవచ్చు, లేదా మీరు అది మీకు అనిపించకపోవచ్చు, బట్ ఎదుటి వాళ్ళకి అది తప్పు అనిపించచ్చు. కొన్నిసార్లు అది మనకు తప్పులా కనపడదు. నేను కరెక్ట్గానే చేశానే అనిపిస్తుంది, కానీ అది తప్పు అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది మీ ఒక్కరి విషయంలోనే కాదు, మీ మీ కుటుంబ సభ్యులందరిలో కూడా మీరు అది మార్పులని తీసుకురండి. ఎందుకంటే మీరు ఈ మార్పులని తెచ్చుకోకపోతే మీ శత్రువులకి మీ చేతులతోని మీరే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఎప్పుడు, వీళ్ళు ఏం చేస్తారబ్బా, వీళ్ళు ఏమన్నా దొరుకుతాయా, మాకు దొరికితే మేము ఏ రకంగా వీళ్ళ మీద దెబ్బ కొట్టచ్చు, వీళ్ళని ఎలా నాశనం చేద్దామని ఎదురు చూసే వాళ్ళకి మీ చేతులతో మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరైనా మీ కుటుంబ సభ్యులైనా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకే విభేదాలు వచ్చి మీరే కొట్టుకోవడము, ఏమైనా చిన్న చిన్న ఇష్యూలు, మనస్పర్ధలు ఇవన్నీ పెరిగిపోయి ఏమైపోతాయి అంటే రిలేషన్స్ అన్నీ పాడైపోయినప్పుడు ఎదుటివాడు మధ్యలోకి ఈజీగా రాగలుగుతాడు. ఈజీగా వచ్చినప్పుడు ఏమైపోతుంది, అక్కడ చిన్న మాట విషయం కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. అదేమైపోతే చినికి పెద్ద తుఫానులాగా వాన కాస్త తుఫాన్ అయిపోయి మొత్తం రచ్చ అయిపోయి అంతా కుటుంబ సభ్యులు అందరు విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలుగా మీరు చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళు కూడా అన్ని విధాలుగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటూ మీ కుటుంబం, మీ జీవితం ముందుకు సాగనిస్తే ఏమవుతుందంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎదుటి వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలండి ఛాన్స్? ఇవ్వద్దు. మనం కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు మీరు ఇది మాట్లాడారంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అవును అది తను మాట్లాడేది కరెక్టే కదా అని చెప్పేలా ఉండాలి. అంతేకాని ఇప్పుడు మీరు ఇది మాట్లాడితే కుటుంబ సభ్యులు వచ్చి కాదు తిని చెప్పేది మాకు తప్పు అనిపిస్తుంది, ఇది తప్పు, ఇది కాదు అన్నట్టు ఉండకూడదు. అందుకే తప్పుగా మాట్లాడొద్దు. ఏదైనా కరెక్ట్గానే మాట్లాడాలి.
ఆలోచించుకొని ఎలాంటి ఇవి లేకుండా ఏ తప్పులు చేయకుండా తప్పులు లేకుండా చూసుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు. సరేనా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబంలో పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే మీరు ఒకరిని ఒకరు కంపేర్ చేసుకుంటున్నారు. అది ఏ విషయంలో అయినా అయి ఉండవచ్చు. నేను నీకన్నా బాగా పని చేస్తాను, నాది నీకన్నా మంచి జాబ్, నేను బిజినెస్లో నీకన్నా బాగా రాణిస్తాను, నువ్వేం చెయ్యలేవు, ఇలాంటివి రకరకాలుగా ప్రతి ఒక్క విషయంలో ఒకరిని ఒకరు ఇది చేసుకుంటున్నారు. అంటే నీకేం చేత కాదు, నువ్వేం చేయలేవు, నీకన్నా నేనే బాగా చేస్తా, నాకే అన్నీ తెలుసు అని ఇట్లా ఒకరిపైన ఒకరు ఇది చేసుకోవడం మొదలుపెట్టి దాన్ని చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా పోతున్నారనమాట. అలా చేసుకుంటే ఏమైపోతుంది, ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఒకరికి ఒకరు తోడుండరు, ఒకరికి ఒకరు సహాయం చేసుకోరు, ఒకరి మాట ఒకరు వినరు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏ దాని పరంగా అయినా వాళ్ళు ఇలా చేయడం మొదలుపెట్టారు. ఒకరిని ఒకరు నేనే గ్రేట్ అంటే నేనే గ్రేటు, నాకే అన్నీ వచ్చు అంటే నాకే అన్నీ వచ్చు, ఈ విధంగా వాళ్ళు ఒకరిపై ఒకరు అందరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రకంగా ప్రవర్తిస్తే మీ ఇంట్లో ఒకరికి ఒకరు కంపేర్ చేసుకోవడము ఇలాంటి మొదలైపోయినాయి ఆల్రెడీ. ఇలా మొదలైపోయి ఈ విధంగా చేస్తుంటే ఇంకా ఇల్లు లాగుంటుందా అండి? ఉండదు. ఎందుకంటే నేనే మంచిగా చేసిన అంటే కాదు, నీకన్నా నేనే బాగా చేసిన, నీకేమొస్తుందని నువ్వు చక్కగా చేయలేవు అని ఒకరంటారు. నా దాన్నే నువ్వు ఏలు పెట్టి ఎత్తి చూపిస్తున్నావా, ఇది కాదు నేను చేసిందే కరెక్ట్ చూడు, కావాలంటే నాదే మంచిగా ఉంది అంటారు. పని విషయంలో కానీ ఈవెన్ పిల్లలైనా సరే ఎవరైనా సరే డ్రెస్సెస్ విషయంలో అన్నిట్లలో ప్రతి ఒక్క విషయంలో తిండి దగ్గర నుండి పడుకునేదాకా అన్నిట్లలో గొడవలు వస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రకంగా మీ ఇల్లంతా పాడైపోయి ఒకరంటే ఒకరికి పడకపోవడం, దాంతో అందరూ చెల్లాచెదురైపోవడం, ఇలా అయితే మరి కలిసి ఉండాలంటే ఉండలేరు కదండి. కానీ మీరందరూ ఒక దగ్గర కలిసి ఉండి మీ కుటుంబం అంతా మంచిగా ఉండి మీరు కలిసి ఉంటేనే మీకు బలం, మీ కుటుంబానికి బలం. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే మీ శత్రువులు ఊహించుకుంటున్నారు ఈ రకంగా మీరందరూ ఇలా గొడవలు పడిపోయి మీరందరూ ఇట్లా ఒకరంటే ఒకరు పడకపోవడం, నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అని మీరు అలా చేసుకుంటున్నారు అని మీ శత్రువులు ఈ విధంగా ఊహించుకొని కానీ మీరు అమ్మని కోరిన కోరిక అమ్మ తప్పకుండా మీకు తీర్చింది కదండి. తీర్చకుండా ఉండగలుగుతుందా తల్లి? ఉండలేదు. ఆ కోరిక మీకు తీర్చింది కాబట్టి మీ కుటుంబానికి కంటికి రెప్పలా అమ్మ కాపాడుతూ ఉంది. అలాంటప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం లేదు. కానీ మీ శత్రువులు ఈ రకంగా జరుగుతుంది, ఇలా జరిగితే వాటిలలోకి మేము ఇన్వాల్వ్ అవుతాము, వాటిని ఇంకా వేరే రకంగా తీసుకెళ్తాము, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తామన్న ఆలోచనతో ఊహించుకుంటున్నారు. వాళ్ళు ఆ రకంగా ఊహించుకుంటున్నారు, ఇట్లయితుంది అట్లయితుంది, వాళ్ళ జీవితాలు ఇలా అయిపోతాయని వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఒక ఊహా ప్రపంచంలో ఉంటున్నారు, ఒక ఊహాలోకంలో ఉండి మీ గురించి మీ పరిస్థితుల గురించి వాళ్ళు ఆ రకంగా ఊహించుకుంటున్నారు అన్నమాట. కాబట్టి మీరు భయపడకండి. ఎందుకంటే మనము అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు. కానీ కర్మఫలాన్ని మాత్రం మనం ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే కర్మ మనం చేస్తున్నాం కాబట్టి ఆ కర్మఫలం అది ఎన్ని జన్మలదైనా అయి ఉండొచ్చు, ఈ జన్మల మనం తెలిసి తెలియక చేసిన కర్మఫలాలైనా అయి ఉండవచ్చు. వాటిని మనమే ఎదుర్కొని నించోవాలి. ఆ కర్మఫలాల వల్ల మనకు కష్టాలు వస్తాయి, ఎదుర్కొని నించోవాలి. ఆ తర్వాత ఆనందం కూడా వస్తుంది, అది మనమే కదా అనుభవిస్తాం. అలాంటప్పుడు కష్టాన్ని కూడా మనమే
ఎదుర్కొని నిల్చొని అనుభవించాలి, కష్టాలను అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి. అన్నిట్లో మనకి అమ్మ తోడుంటుంది, దారి చూపిస్తుంది, మనని స్ట్రాంగ్ చేస్తుంది. ప్రతి విషయంలో నేనున్నాను, భయపడకండి అని ముందుకు నడిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుంది, అందరూ ఆనందంగా ఉంటారు, ఒకరిని ఒకరు ప్రేమిస్తారు, జీవితాంతం కలిసి బ్రతుకుతారు అని అమ్మని మీరు ఆ రకంగా కోరుకున్నారు. అమ్మ మిమ్మల్ని అది అనుగ్రహించింది, అమ్మ మీకు అనుగ్రహించింది. అప్పుడు ఇది ఎలా జరుగుతుందండి? మీరు అమ్మని ఎప్పుడు ఆరాధించినా, అమ్మని ఎప్పుడు పూజించినా, అమ్మ నేను అంటే మనం ఎవరమైనా ఖచ్చితంగా తల్లిదండ్రులని ఆ భక్తితో ఆరాధించినప్పుడు అదే అడుగుతాం, అమ్మ మేము కుటుంబ సభ్యులు అందరం మంచిగా ఉండాలి తల్లి, ఆనందంగా ఉండాలి, జీవితాంతం మంచిగా జీవితాన్ని గడపాలి, ఎలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా నువ్వే చూసుకో తల్లి అని అమ్మను వేడుకుంటాం. అలాంటప్పుడు మీ శత్రువులు ఆ రకంగా ఊహించుకుంటే అది ఎక్కడ జరుగుతుందండి? జరగనివ్వదు తల్లి. అది వాళ్ళ ఊహకు మాత్రమే పరిమితం. అది మీ దగ్గరి వరకు రాదు, తల్లి రానివ్వదు. వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఒకవేళ రావాలని మీ దగ్గర వరకు వచ్చినా కూడా తల్లి అడ్డుకట్ట వేస్తుంది. కానీ మీరు కూడా ఇప్పుడు తల్లి చెప్పేది వినకుండా అన్నీ కొన్ని వదిలేసి అన్నట్టు లైట్ తీసుకుంటే మాత్రం ఇవన్నీ మీ జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి. అంతా జరిగిపోయినాక అప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. కాబట్టి ముందుగానే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏవి రాకుండా మనని మనం జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేసుకుంటూ కుటుంబాన్ని రక్షిస్తూ మనం సుఖంగా సంతోషంగా జీవితం గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు తప్పకుండా పాటించండి. అమ్మ చెప్తుంది కదా, మీరందరూ ఐక్యతగా ఉండాలి. ఒకటిగా ఉంటేనే ఎవరు ఏమి చేయలేరు. ఎవరో వచ్చి ఏదో చెప్తే ఒకరు నమ్మి ఒకరు నమ్మకపోయినరు అనుకోండి, ఆ నమ్మిన వాళ్ళ త్రూగా అది ఇంట్లోకి ఎంటర్ అయిందనుకో ఒక్కసారి, అది ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని ఇళ్ళంతా ఒకటిగా ఉంటే మనం ఒకరు వచ్చి అది ఇది అని చెప్పిరనుకో, నమ్మలేదనుకో, వాడు ఏం చేస్తారు? ఎంత చెప్పినా వీళ్ళు నమ్మట్లే, వీళ్ళందరూ ఒకటే, మనం చెప్పేది ఎప్పుడు నమ్మరు వినరు అని అక్కడ నుండి అట్లనే వెళ్ళిపోతారు. ఆ రకం అన్నమాట. కాబట్టి మీరందరూ మంచిగా ఉంటేనే, ఐక్యతగా ఉంటేనే మీరు మీ కుటుంబం అంతా బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు కూడా మీకు ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేసుకొని అందరూ మంచిగా కలిసి ఉండేలా ప్రయత్నించండి. ఒక చిన్న విషయం అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అమ్మ కుటుంబ సభ్యులోకి మీరు వచ్చేస్తారు, జాయిన్ అయిపోతారు. అప్పుడు అమ్మ మీ గురించి ఇంకా ఎక్కువగా డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు మనము ఆరాధించే దైవం దగ్గర అమ్మ అంటే అమ్మ యొక్క కుటుంబ సభ్యులు అనగా మీరు కూడా వస్తారు. ఛానల్ సబ్స్క్రైబర్స్ని అందరినీ చల్లగా చూడమని వేడుకుంటాం. కాబట్టి అమ్మ మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని మీకు ఏం జరుగుతుందో అవన్నీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెల్లుని ఆన్లో పెట్టుకోండి. అమ్మ చెప్పే ప్రతి మాట వెంటనే మీకు చేరుతుంది. అలాగే అమ్మ మీకోసం ఇంత చెబుతున్నందుకు ఖచ్చితంగా మనం అందరం అమ్మకి కోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కమెంటులో జై దుర్గా, అమ్మ మీకు కోటి ధన్యవాదాలు తల్లి, మీరు చెప్పేటివి మేము స్వీకరిస్తున్నాం, మీరు చెప్పేటివన్నీ మేము చేస్తాం తల్లి అని అమ్మకి ధన్యవాదాలు తెలుపుకోండి. ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సిన విషయం, అవసరం ఉంది. మీ శత్రువులు ఆశపడ్డది ఎప్పుడూ జరగదు. ఎందుకంటే అమ్మ ఆదిపరాశక్తి జగన్మాత, మన తల్లిదండ్రులందరూ మనకు తోడుండి, సకల కోటి దేవతలు మనకు తోడున్నప్పుడు, మనం కరెక్ట్గా ఉండి కరెక్ట్గా నడుచుకుంటున్నప్పుడు, మన కుటుంబం అందరం ఒకటిగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతాయండి? జరగవు. కాబట్టి వాళ్ళు ఆశపడ్డది జరగదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు.
అంటే మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. మీరు చెప్పేటివి శ్రద్ధగా వింటున్నారు. మీరు చెప్పేటివి కూడా కొన్ని కొన్ని వాళ్ళు పాటిస్తున్నారు. లేదు మేము మంచిగా ఉండాలి అన్న ఆశ వాళ్ళలో కూడా పెరుగుతుంది. కరెక్ట్గా చెప్తున్నప్పుడు మేమెందుకు తప్పుగా తీసుకోవాలి? అన్నీ మన కోసమే కదా చేసేది. మన కోసం మంచిగా చెబుతున్నప్పుడు మనం ఎందుకు ఇలా ఉండాలని వాళ్ళు కూడా వాళ్ళలో కూడా కొంచెంపాటి ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉన్నారో అది కూడా మారి మంచిగా అవుతున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. మీరు వారి కోసం ఎంత చేస్తున్నారో, ఎంత ప్రేమను చూపిస్తున్నారో, వారి కోసం ఏదైనా చేయడానికి మీరు సిద్ధపడతారని వాళ్ళు తెలుసుకున్నారు. చూసారా? ఎప్పటికైనా ఒక మనిషి మంచితనం గుర్తింపబడుతుంది. మంచి ఎక్కడ పోదండి, అది మన వెంటనే వస్తుంది. మంచి కర్మ కొంచెం ఆలస్యంగా మనకు చేరుతుంది, కానీ చేరుతుంది తప్పకుండా. ఎందుకంటే ఏమన్నా మనం తప్పు చేసిన కర్మఫలం భగవంతుడు వాటిని మనకు ముందుగా వాటిని అనుభవించేలా చేసేస్తాడు. మనము భక్తిపూర్వకంగా తల్లిదండ్రులను వేడుకుంటుంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా మన తప్పులు చేసినవి ఏవన్నీ అవి ఉంటే ఆ కష్టాలను అన్నిటినీ ఒకటేసారిలో ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇచ్చేసినప్పుడు మనకు బర్డెన్ ఎక్కువ అయినట్టు అయిపోయి మనం ఏమవుతామంటే అమ్మ ఏంటమ్మా అమ్మ జీవితం ఇట్లా అయిపోతుంది, మాకు ఇన్ని కష్టాలు ఏళ్ళు గడిచిపోతున్నాయి, మాకు ఇట్లున్నాయంటే జీవితాలు తరబడి మనము బేరు చేయాల్సిన కష్టాలని మనకి ఇలా ఇచ్చేసరికి ఈ సంవత్సరాలలో మనం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మాకు తీర్తలేవన్న ఇదిలో మనం ఉంటాం. కానీ అమ్మకు తెలుసు, నా బిడ్డ ఈ కష్టాలని కొద్ది రోజులు భరించి బయటికి వచ్చేస్తే తర్వాత తన జీవితం మొత్తం ఆనందంగా సుఖమయమైపోతుంది, ఇక నా బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తల్లికి తెలుసు. కాబట్టి ఆ రకంగా మన కర్మఫలాన్ని మనని భరిస్తూ వాటిని ఎదుర్కొంటూ ముందుకు రావడానికి తల్లి మనకు తోడుంటుంది, శక్తినిస్తుంది, మార్గాలని చూపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మనం ఏవి కూడా తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండేలా తల్లి మనని నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ మంచి కర్మలు అన్నీ మీకు తోడవుతూ మెల్లిమెల్లిగా వస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళలో మార్పు వస్తుంటుంది. వాళ్ళు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు వాళ్ళ కోసం ఏమేం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనేది వాళ్ళన్నీ తెలుసుకుంటున్నారు. ఇక వాళ్ళు కూడా మీ దారిలోకి వస్తున్నారు మెల్లిమెల్లిగా. ఇప్పుడు అందరూ మిమ్మల్ని వారి హృదయాలలో ఒక స్థానం ఏర్పరచుకున్నారు. మీకోసం వాళ్ళ హృదయంలో ప్రేమని, అనురాగాన్ని, గౌరవాన్ని అన్నీ పెంచుకున్నారు. మీకోసం అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు వారు వాళ్ళ హృదయాలలో. మీపై ఎంత ప్రేమను పెంచుకున్నారంటే వారు ఇప్పుడు మీకోసం ఏదైనా చేసేవాళ్ళు. అలా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మీకోసం, కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే విధంగా వాళ్ళు మారుతున్నారు, మంచిగా అవుతున్నారు. ఇంకా మీ కుటుంబ సభ్యులలో ఒక రకమైన మార్పు మొదలైపోయింది. ఒకరిపైన ఒకరికి ఇష్టం పెరిగిపోయింది. మీకు ఇక మీకు అదృష్టం మంచిగా పట్టేసుకుంది. ఇంకా అందరూ ఒకటిగా ఉంటారు, ఒకటిగా మాట్లాడతారు. మేమంతా ఒకటే, వేరు కాదు. మేమందరం కలిసే ఉంటాం, కలిసే జీవిస్తాం, కలిసే ముందుకు వెళ్తాం. ప్రతి ఒక్కటి మేము ఒక్కటిగానే చేస్తామని ఏమంటారు, కట్టె కొట్టినట్టు టక్కుమని సమాధానం చెప్తారనమాట. ఎవరన్నా వచ్చి ఏదన్నా అన్నా కానీ మీరు చెప్పేది తప్పు, ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి, మీరు వచ్చి మాకేం చెప్పనక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు, ఏది కరెక్టు ఏది తప్పు, మాకు గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నువ్వు ఈ నుంచి నడు అనే విధంగా వాళ్ళలో మార్పులు వచ్చి మంచిగా అవుతారన్నమాట. మీకు ఒకరిపైన ఒకరికి ఇష్టం ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం కూడా మీ భక్తి, మీరు అమ్మ పట్ల చూపిస్తున్న ప్రేమ, భక్తి భావాలే చాలా. వాటి వల్లనే ఇవన్నీ మార్పులు. ఏవైనా అంతే, మనం పాజిటివ్ని ఎక్కువగా తీసుకొని పాజిటివ్ ఎనర్జీస్ని ఎక్కువగా ఇది చేస్తే మనకు పాజిటివే వస్తుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వైపే ఉండాలి. భక్తిని మీరు మీ భక్తి మార్గంలో ఇలానే ముందుకు వెళ్ళండి.
ఆ తల్లిదండ్రులని నిత్యం ఆరాధిస్తూ పూజలు చేస్తూ అమ్మ చెప్పిన మాటను వింటుండండి. మీకు అమ్మ పట్ల చాలా ప్రేమ ఉంది, చాలా ఇష్టం అమ్మ అంటే మీకు. మీ ఈ పూజలు, ఇష్టం, ప్రేమ, ఈ భక్తి మార్గం, ఈ ధ్యానం వీటి వల్లనే మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇవన్నీ కూడా తొలగి అందరూ మంచిగా అయ్యి ముందుకు సాగుతున్నారు. ఈ రకంగా మీరు మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ అందరూ మంచిగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇలా ఉంటేనే మీ జీవితం అంతా మంచిగా ఉంటుంది. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.